హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, సిఐడి సంజయ్ అండ్ పొన్నవోలు సుధాకర్ వీళ్ళిద్దరి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నర్ గారు ఒక సిఫారసు జారీ చేశారు. మరి ఏమైంది? ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం? మనం చాలాసార్లు చెప్పుకున్నాం యాక్చువల్గా ఈ విషయాన్ని. బట్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి చెప్పుకుందాం. మామూలుగా సిఐడి అడిషనల్ డిఐజీ సంజయ్, ఇటు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ జాయింట్గా అనేక సభలు కండక్ట్ చేశారు, ప్రెస్ మీట్. ఇటు విజయవాడలో, హైదరాబాద్లో, ఢిల్లీలో కండక్ట్ చేశాడు. ఇది ప్రధానంగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి. అప్పుడు వీళ్ళిద్దరి మీద కేసులు కూడా కోర్టులో వేశారు. అంటే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడడం అనేది సర్వీస్ రూల్స్కి విరుద్ధము. సుప్రీంకోర్టు అనేక సార్లు దీని మీద చెప్పింది, చేయొద్దని ఇలాగా అని కోర్టులో కూడా పెండింగ్లో ఉన్నాయి కేసులు. అట్లాగే తెలుగుదేశం నాయకులు విత్ లోకేష్ కలిసి వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేశారు. ఇది ఎందుకంటే గవర్నర్ చర్య తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఒక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్, వీళ్ళిద్దరూ ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళేదో ఒక పొలిటీషియన్స్ లాగా ఒక ప్రతిపక్ష నాయకుడిని బదనాం చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు, చర్య తీసుకోమని. గవర్నర్ మామూలుగా ప్రొసీజర్ ప్రకారం ఆయన ఏం చేశాడంటే మన చీఫ్ సెక్రటరీ సిఎస్ ఉంటారు కదా, సిఎస్కి పంపించారు. సిఎస్ ఇప్పుడు అలా హోంశాఖకు పంపించారు. గవర్నర్ హోంశాఖకు పంపించారు. హోంశాఖలో హరీష్ కుమార్ ఆయన ఏం చేశారంటే చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు. నిజానికి ఇది పెట్టి కూడా 2 నెలలు పైన అయిపోయింది. గవర్నర్ కూడా ఇమ్మీడియట్గా పంపించాడు. కానీ అక్కడ హోంశాఖ దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోకుండా, ఇప్పుడు చర్య తీసుకోకపోతే మళ్ళీ గవర్నర్ రిమైండర్ పెట్టే అవకాశం ఉంది, నిలదీసి అడిగే అవకాశం ఉంది. ఏం చేశారు, ఎందుకు ఇప్పటివరకు దాని మీద ప్రొసీడ్ కాలేదని. ఆ మధ్య కూడా మనకి ద్రౌపది ముర్ము కూడా ఒక అడ్వకేట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం కేడర్ మీద చర్య తీసుకోమని కూడా ఆమె లెటర్ పెట్టింది. ఏం చర్య తీసుకున్నారు మాకు తెలపాలి కూడా అని అడిగింది. ఎప్పుడైనా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మీరేం చర్య తీసుకున్నారు మాకు చెప్పాలని కూడా ఫాలోఅప్ కూడా అడుగుతారు. సో అలా అడుగుతారని చెప్పి హరీష్ కుమార్ ఏం చేశాడంటే సిఎస్కి దాన్ని పంపించాడు. సో ఇప్పుడు సిఎస్ దగ్గర ఫైల్ ఉంది. సో ఇది కూడా ఒక విచిత్ర పరిణామమే. ఎందుకంటే అదే గవర్నమెంట్లో ఉండే అధికారులు తప్పు చేస్తే, అదే గవర్నమెంట్లో అది కూడా తప్పు అంటే ఎవరి కోసం చేశారు వాళ్ళు? ఆ గవర్నమెంట్లో ఉన్న జగన్ కోసం గవర్నమెంట్ తరపున చేసినదే అది. వాళ్ళు పర్సనల్గా గెయిన్ కోసం చేయలేదు. వాళ్ళు పర్సనల్ గెయిన్ కోసం చేస్తే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, లేదా వేరే వాళ్ళ కోసం చేసినా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ కోసమే, లేదా ఇంకా చెప్పాలంటే వైసీపీ కోసమే వీళ్ళు నిర్ణయాలు ఇది చేశారు, ఈ ప్రెస్ మీట్లు పెట్టారు. అలాంటప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందా? తీసుకోదు. కానీ ప్రొసీజర్ ఫాలో కాకపోతే గవర్నర్కి ఇబ్బంది కాబట్టి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి హోమ్ సెక్రటరీ ఏం చేశాడంటే హరీష్ కుమార్ సిఎస్కి పెట్టాడు. ఇప్పుడు సిఎస్కి తెలియకుండా వీళ్ళు ఇలా చేస్తారా? గతంలో ఒకవేళ చేస్తే సిఎస్ చేసినాకనే సిఎస్కి తెలుసుగా, అప్పుడు ఎందుకు సిఎస్ మందలించలేదు? అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రేరణతో లేదా వైసీపీ నాయకుల ప్రేరణతోనే వాళ్ళు పెట్టారు. లేకపోతే వాళ్ళకి అధికారులకు సంజయ్కి కానీ ఇటు పొన్నవాళ్ళకి కానీ చంద్రబాబు మీద వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమన్నా వైరం ఉంటుందా, ఇబ్బంది ఉంటుందా? ఏముండదు. వాళ్ళు ఈరోజు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు చంద్రబాబు గవర్నమెంట్ రావచ్చు. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ఈ సంజయ్ ఇంకొక దగ్గర ఎక్కడో చోట అయితే సంజయ్ పనిచేయాల్సి ఉంటుంది కదా, వాళ్ళని మళ్ళీ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే సంజయ్ అండ్ పొన్నవోలు అసలు వీళ్ళు చేయడం అనేది కరెక్టా కాదా అనుకున్నప్పుడు అది నిజానికి కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసు ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆ కేసు మీద మీరు ఓపెన్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏమన్నా ఉంటే కోర్టుకి చెప్పాలి, కోర్టుకి మీరు సబ్మిట్ చేయాలి, మీ దగ్గర ఏమైనా కొత్త ఆధారాలు ఉన్నాయి అనేది కోర్టు చెప్పింది. అయితే అదే సందర్భంలో ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదెందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే, ఇటు తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కూడా
వీళ్ళిద్దరి మీద కూడా భయంకరంగా మాట్లాడడం, పొన్నవాళ్ళని భయంకరంగా బూతులు తిట్టారు తెలుగుదేశం నాయకులు, సంజయ్ని బూతులు తిట్టారు. అలాంటప్పుడు మీరు ఇది మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేస్తున్నాం. మీరు గవర్నమెంట్ని తిట్టండి, వైసీపీని తిట్టండి, మేము ఇన్వెస్టిగేటివ్ అధికారులము, మేము కరెక్ట్గా లేదనుకున్నప్పుడు మా మీద కోర్టుకు వెళ్ళండి. అంతేగాని మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తే మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. అందులో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అధికారులను టార్గెట్ చేయడం, మా గవర్నమెంట్ వస్తే మీ అంత చూస్తాను వాళ్ళని బెదిరించడం, మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్ వస్తే వీళ్ళంతా ఎలా చూస్తారు, మళ్ళీ అధికారుల ద్వారానే కదా వీళ్ళు కూడా చూస్తారు. సో ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా అధికారుల్ని వాళ్ళకు అనుకూలంగా, ఇప్పుడు నేను దాదాపు 25 ఏళ్ళుగా పౌర హక్కుల ఉద్యమాలు, రకరకాల ఉద్యమం, నక్సలైట్ అన్నీ చూసినాను కదా. ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసులు మోరార్లెస్ ఇలాగే బిహేవ్ చేస్తారు. అది వైసీపీ, జనసేన, లేకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం అనేది ఇమ్మెటీరియల్. ప్రభుత్వం ఏదైనా, అందుకనే రాజ్యం అని కమ్యూనిస్టులు వాడతారు. రాజ్యం అంటే ప్రభుత్వాలు ఏదైనా, రాజ్యం అంటూ ఒక స్టేట్ అంటాం దానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం ఏంటంటే పోలీసుల్ని అది కంట్రోల్ చేయదు, పోలీసుల్ని రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి అది అలో చేయదు. ఒకవేళ పనిచేసిన పనిచేయరు పోలీసులు, అది వేరే విషయం. ఒకవేళ వాళ్ళు పనిచేస్తామన్నా చేయనీయరు, వీళ్ళకి అనుకూలంగానే చేపిస్తారు. అది ఒకప్పుడు ఏంటంటే నక్సలైట్లని ఏరువేత కోసం పౌర హక్కుల సంఘాలు లేకపోతే ప్రజా సంఘాలని అణచివేయడం కోసం పోలీసులను ఉపయోగించేవాడు. రాను ఏమైందంటే రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేయడం కోసం కూడా పోలీస్ ఫోర్స్ని కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను కానీ ఉపయోగించడం అనేది బాగా పెరిగింది. సో పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కంప్లీట్గా నీ అవసరాల కోసం వాళ్ళని వాడుకుంటున్నప్పుడు వాడు చేసే తప్పుల్ని, వాడు చేసే అరాచకాలని నువ్వు ప్రశ్నించే శక్తిని కోల్పోదు. సో ఎందుకంటే నీ విషయంలో కూడా, నా విషయంలో కూడా మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయండి అని కానీ నువ్వు చెప్పగలిగితే, వాడు ఎప్పుడైనా రాజ్యాంగబద్ధంగా పనిచేయలేనప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసే ఒక మోరల్ రైట్ ఈ పర్సన్కి ఉంటుంది. ఇది చేయలేనప్పుడు ఏమని చేస్తారు, చూసి చూడనట్టు ఊరుకోండాలి. మీరు కంట్రోల్ చేయాలనుకున్న చేయలేవు. ఒకసారి దినేష్ రెడ్డి, ఇక్కడ మాజీ డీజీపీ, ఆయన TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నా కూడా నయీంని పక్కన పెట్టాలని. ఆ పర్టికులర్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు కిరణ్ కుమార్ రెడ్డి మాట వినలేదు అని దినేష్ రెడ్డి చెప్పాడు. అంటే ఏంటి, ఒక్కోసారి పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మాట విందు. ఎందుకు విందు? వినకపోతే మరి ఎందుకు రాజకీయ వ్యవస్థ నిస్తేజంగా ఉంటుంది అనుకున్నప్పుడు వీళ్ళకి అనుగుణంగా వాళ్ళని పనిచేయించే క్రమంలో వాళ్ళు ఎప్పుడైనా స్వతంత్రత తీసుకొని వాళ్ళు ఎప్పుడైనా ముందుకి కొంత బ్రేక్ చేస్తే, లాని బ్రేక్ చేస్తే వీళ్ళు కంట్రోల్ చేసే పవర్ వీళ్ళకి ఉండదు, మోరల్గా ఉండదు, కాబట్టి వీళ్ళు చేయలేరు. రెండోది మనకెందుకులే వదిలేస్తే రేపొద్దున మనకు పనికి వస్తాడని వీళ్ళు ఆ లీనియన్స్ తీసుకుంటారు. ఇది జరుగుతున్న క్రమం. దీనివల్ల అది జగన్ మినహాయింపు కాదు, చంద్రబాబు మినహాయింపు కాదు, కేసీఆర్, ఏమైనా వ్యక్తులు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇది రాజ్య వ్యవస్థ అనేది పోలీసులు కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను కానీ ఇటు ప్రజా ఉద్యమాలను అణచివేస్తుంది, రాజకీయ ప్రత్యర్థులను కూడా నిరంతరం అణచివేసేదానికి ఈ మెకానిజాన్ని ఉపయోగిస్తుంది. ఈ కోర్టులు కూడా దీన్ని త్వరగా సరిదిద్దలేవు, ఎందుకంటే కోర్టులకి ఉండే ప్రాబ్లమ్స్ కోర్టులకు ఉంటాయి, వాళ్ళు కూడా సరిదిద్దలేరు. ఇది బేసిక్గా. సో ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా ఓన్లీ ఇద్దరు వ్యక్తులు ఏదో తప్పు చేశారు అని మాట్లాడుకుంటే వేస్ట్. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సమస్య కాదు, ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారు. వాళ్ళు వెళ్ళి చంద్రబాబుని గురించి మాట్లాడకూడదు, వాళ్ళ మీద ఏమన్నా ఒకవేళ పొలిటికల్గా మాట్లాడినా వాళ్ళకి సైలెంట్గా ఉండాలి. అంతేగాని మేము కూడా రాజకీయ నాయకులుగా మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో జరిగిందనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అంత మేరకు తెలియజేయచ్చు. ఇప్పుడు మామూలుగా పోలీసులు ఏదో క్రైమ్ జరుగుతుంది, ఆ కల్ప్రిట్ని పట్టుకుంటారు, అప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, ఈ క్రైమ్లో ఇలా జరిగింది, ఈ క్రైమ్లో ఇప్పటి వరకు మేము ఈ ఇన్వెస్టిగేషన్ చేసాము, ఈ రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా ఇవి రావాలి, అంతవరకు చెప్పచ్చు తప్ప వీళ్ళు ఒక రాజకీయ నాయకుల్లాగా వీళ్ళు ప్రత్యర్థుల్ని, ప్రతిపక్ష పార్టీలని, వాళ్ళ నాయకుల్ని వ్యక్తిగతంగా తిడుతూ, బూతులు తిడుతూ, లేకపోతే వాళ్ళని విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం
మీడియా కూడా అనేకసార్లు సుప్రీంకోర్టు మీడియాకి చెప్పింది, మీరు మీడియా ట్రయల్స్ చేయకండి అని. కానీ మీడియా, అన్ని మీడియా, ఇటు తెలుగుదేశం మీడియా కావచ్చు, వైసీపీ మీడియా కావచ్చు, ఏ పార్టీ మీడియా అయినా, అన్ని పార్టీల మీడియాలు ఇవాళ ట్రయల్స్ చేస్తున్నాయి. మీడియా ట్రయల్స్ అనేవి చేస్తున్నాయి. ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళే ఒకవైపు తీసుకొని ఇదే న్యాయము అది అన్యాయము, ఇక్కడే నేరం జరిగింది అక్కడ జరగలేదు అని వీళ్ళే జడ్జిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇవాళ మీడియా. సో ఇదంతా ఏంటంటే దాని ఏమంటారు, గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకలు వచ్చాయనేది అంటారు అని, మనం తినేదే దాంట్లో ఉన్నాయి. కాబట్టి వ్యవస్థ అంతా కూడా అలాగే ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే తప్పు చేశారు అని వాళ్ళిద్దరిని మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు ఖచ్చితంగా చేశారు. అట్ ద సేమ్ టైం బ్రాడ్గా చూసుకున్నప్పుడు ఈ మొత్తం సిస్టమ్స్ అనేవి ఒక సోకాల్డ్ రాజ్యం అంటే ఏ ప్రభుత్వాలైనా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళని ఉపయోగించుకుంటారు కాబట్టి వాళ్ళని అవసరం వచ్చినప్పుడు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా వీళ్ళిద్దరి మీద ఎటువంటి చర్య తీసుకోదు, ఊరికే నాంచుతూ ఉంటుంది. వాళ్ళ రేపొద్దున షో కార్డ్ నోటీస్ ఇస్తుంది. మనం చూసాము కాళహస్తిలో సిఐది పవన్ కళ్యాణ్ సాక్షాత్తు వెళ్ళి ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అక్కడ కంప్లైంట్ వేస్తే ఏమైంది, దాని మీద కమిటీ అన్నారు. ఇప్పటివరకు ఏమన్నా అయిందా? ఏం అవ్వదు. ఇవంతా అలాగే ఉండిపోతాయి.